హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో టికెట్ సేల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా ఏ టీమ్స్ ఇప్పటి వరకు టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేసినాయి, అండ్ ఏ టీమ్ ఐపీఎల్ 2025లా ఫస్ట్ టికెట్ సేల్ స్టార్ట్ చేసింది, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ, ఎస్ఆర్హెచ్, డిసి, పీవీకేఎస్, జీటీ, ఎల్ఎస్జీ, ఆర్ఆర్, కేకేఆర్ ఇట్లా అన్ని టీంలకు సంబంధించిన మ్యాచ్ టికెట్ల కోసం మస్తు మంది వెయిట్ చేస్తున్నారు. వీటిలోకి ఇట్లా సిఎస్కే, ఆర్సీబీ, ఎంఐ, ఎస్ఆర్హెచ్ ఈ 4 టీంలకు సంబంధించిన మ్యాచ్ టికెట్ల కోసం అయితే మస్తు డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ 4 టీంలకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఇప్పటి నుంచి అంటే లాస్ట్ సీజన్ నుంచి ఐపీఎల్ 2024 నుంచి ఇట్లా డీసీ టీంకి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎక్కడ అంటే మన వైజాగ్ వాళ్ళు డీసీకి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే అయిపోయారు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో 2 మ్యాచ్లు వచ్చేసి స్టార్టింగ్ 2 మ్యాచ్లు వచ్చేసి మన వైజాగ్లోనే డీసీ వాళ్ళు అయితే ఆడిర్రు. ఇప్పుడు ఐపీఎల్ 2025లోకి ఇట్లా డీసీ వాళ్ళు వాళ్ళ స్టార్టింగ్ 2 మ్యాచెస్ని ఇట్లా మన వైజాగ్లోనే ఆడబోతున్నారు. అందుకని చెప్పేసి ఈ 2 మ్యాచ్కి సంబంధించిన టికెట్ సేల్స్కి ఇట్లా మస్తు డిమాండ్ అయితే ఉన్నది. ఈ టికెట్ ఎప్పటి నుంచి సేల్కు వస్తాయి, ఎట్లా బుక్ చేసుకోవాలి, టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అని చెప్పేసి మస్తు మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఐపీఎల్ 2025లో డీసీ వాళ్ళు ఎల్ఎస్జీ టీమ్ తోటి మార్చ్ 24కి ఒక మ్యాచ్ అయితే ఆడతారు, అండ్ మార్చ్ 30కి మన ఎస్ఆర్హెచ్ టీమ్ తోటి ఇంకొక మ్యాచ్ అయితే ఆడతారు. ఈ 2 మ్యాచ్లకి సంబంధించిన టికెట్ సేల్స్ అయితే మీకు మ్యాచెస్కి ఒక 10 to 12 days ముందైతే మీకు సేల్కి అయితే వస్తాయి. ఈ 12 days ముందు ఇట్లా మీకు 2 మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ అనేవి ఒకటేసారి మీకు సేల్కి అయితే వస్తాయి. ఈ 2 మ్యాచ్లో మీకు ఏ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు కావాలో ఆ మ్యాచ్కి సంబంధించిన టికెట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు ఓన్లీ ఆన్లైన్ త్రూ అమ్ముతారు, ఆఫ్లైన్లో టికెట్ సేల్స్ అనేవి ఉండవు. ఒకవేళ మ్యాక్సిమం ఉండవు, ఒకవేళ ఉంటే నేను మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మీకు 3 లొకేషన్లు అయితే ఇస్తారనమాట. ఆ 3 లొకేషన్లు ఏంటంటే మీకు స్టేడియం బి గ్రౌండ్ తెలుసు, అక్కడికి వెళ్ళి మీరు టికెట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ టు ఆఫ్లైన్. అండ్ తర్వాత స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, అండ్ ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం, ఈ 3 లొకేషన్స్ దగ్గర మీరు టికెట్స్ అనేవి రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఐపీఎల్ 2024లో డీసీ టికెట్స్ అంటే ఐపీఎల్ 2025లో డీసీ టికెట్స్ని మీరు ఈ 3 లొకేషన్స్లో టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఇక ఐపీఎల్ 2025లో డీసీ టికెట్స్ సేల్ చేయడానికన్నా ముందు డీసీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హోమ్ గేమ్స్లో జరిగేటువంటి మ్యాచెస్ సంబంధించి టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారనమాట. ఇట్లా టికెట్స్ కోసం ప్రీ రిజిస్టర్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. మీరు ఎర్లీ యాక్సెస్గా మీరు రిజిస్టర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే టికెట్స్ అందరికన్నా ముందు మీరైతే బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం డీసీ ఐపీఎల్ 2025 టికెట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ యాప్లోనే వస్తాయి. మీరు వెయిట్ చేయండి, అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే సిఎస్కే ఐపీఎల్ 2025లో ఆడేటువంటి అన్ని మ్యాచ్లు సిఎస్కే వాళ్ళ హోమ్లో కానీ ఎవే కానీ ఎక్కడ ఆడినా సరే ఆ మ్యాచ్కి మస్తు డిమాండ్ అయితే ఉంటుంది. ఇక సిఎస్కే వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్కి వేరే లెవెల్ విపరీతమైన డిమాండ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అందరూ సిఎస్కే వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచ్లు చూడాలని చెప్పేసి మస్తు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇక సిఎస్కే వాళ్ళ హోమ్లో ఆడే మ్యాచెస్ సంబంధించిన టికెట్ సేల్స్ వచ్చేసి మ్యాచ్కి ఒక 10 to 12 days ముందనే సేల్కి అయితే వస్తాయి. సిఎస్కే వాళ్ళు ఆ టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ని కూడా వాళ్ళు తీసుకొస్తారు. మీకు ఆల్రెడీ చెప్పిన నేను ఇంతకుముందు డీసీ వాళ్ళు కూడా ప్రీ రిజిస్ట్రేషన్ తీసుకొస్తారు, సిఎస్కే వాళ్ళు ఇట్లా తీసుకొస్తారు. ఇట్లా ప్రీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చినప్పుడు మీరు రిజిస్టర్ అయితే చేసి పెట్టుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. సిఎస్కే వాళ్ళు ఈ ఐపీఎల్ 2025 టికెట్స్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ త్రూనే అమ్ముతుండొచ్చు, ఎందుకంటే ఆఫ్లైన్లో అమ్మరు. లాస్ట్ సీజన్లో ఇట్లా వాళ్ళు ఐపీఎల్ 2024లో ఇట్లా వాళ్ళు టికెట్స్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ త్రూ అమ్మిర్రు, ఆఫ్లైన్లో అయితే అమ్మలేదు. మీరు ఈసారికి ఇట్లా ఆన్లైన్ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిఎస్కే వాళ్ళ టికెట్స్ని వచ్చేసి సిఎస్కే వాళ్ళు టికెట్స్ రిలీజ్ చేసేదానికి కొన్ని రోజుల ముందే వాళ్ళు టికెట్స్ ప్రైస్ ఎంత ఉంటాయి, ఏ టైంలో మీకు టికెట్ సేల్ కోసం ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ వరకు నేను మీ వరకు అయితే తీసుకొచ్చేస్తాను. మీరు రెడీగా అయితే ఉండండి, కొంచెం వెయిట్ చేయండి. టికెట్ సేల్స్కి సంబంధించి మీకు అప్డేట్ వచ్చినప్పుడు నేను అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడే మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ కోసం అయితే హెవీ డిమాండ్ అయితే నడుస్తుంటుంది. అసలు ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడే మ్యాచ్లకు టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటే అసలు దొరకవు. ఎందుకంటే అవి హాట్ కేక్స్ లాగా సెల్ అయిపోతూనే ఉంటాయి. ఇక ఆర్సీబీ వాళ్ళకి ఇట్లా వాళ్ళ హోమ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడేటువంటి మ్యాచ్ సంబంధించిన టికెట్ సేల్స్ని ఇట్లా మ్యాచ్కి ఒక 12 days ముందు కానీ 10 days ముందు కానీ వాళ్ళు సేల్కి అయితే తీసుకొస్తారు. సేల్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం టికెట్స్ని ఒకటేసారి సేల్కి అనేది తీసుకొస్తారు. ఇట్లా అన్ని మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ అనేవి సేల్కి తీసుకురావడం వల్ల ఎవరెవరికి ఏ మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ కావాలో ఆ టికెట్స్ని వాళ్ళు పర్టికులర్గా బుక్ చేసుకోనికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక ఆర్సీబీ వాళ్ళకి ఇట్లా టికెట్స్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టు సిఎస్కే వాళ్ళు కూడా టికెట్స్ అనేవి సేల్కి తీసుకొస్తారు. కాకపోతే వాళ్ళు ఏం
చేస్తారంటే అన్ని మ్యాచ్లకు ఒకసారి తీసుకురారు, ఒక్కొక్క మ్యాచ్వి ఒక్కొక్కసారి తీసుకొస్తారు. మ్యాచ్కి ఒక 10 to 12 days ముందు తీసుకొస్తారు. ఎట్లైనా అవి సేల్ అయిపోతాయి. ఆర్సీబీ వాళ్ళు తీసుకొచ్చినా కానీ సేల్ అయిపోతాయి, కానీ వాళ్ళు అన్ని మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ అనేవి ఒకటేసారి తీసుకొస్తారు ఆర్సీబీ వాళ్ళైతే. ఇక నెక్స్ట్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ వాళ్ళైతే మ్యాచెస్కి ఒక 12 days ముందు కానీ 10 days ముందు కానీ వీళ్ళు కూడా సేమ్ 7 days ముందు కానీ ఇట్లా టికెట్స్ అనేవి సేల్కి అయితే తీసుకొస్తూ ఉంటారు. టికెట్స్ సేల్కి తీసుకురావడానికన్నా ముందు వాళ్ళు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అప్డేట్స్ ప్రొవైడ్ చేయగానే నేను మీ వరకు తీసుకొస్తాను. ముంబై ఇండియన్స్ ఈ IPL 2025లో టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా తీసుకొచ్చేసింది. మీరు ఎవరైనా సరే ఇంతవరకు ముంబై ఇండియన్స్ IPL 2025లో వాళ్ళ హోమ్లో వాంగడే స్టేడియంలో ఆడేటువంటి మ్యాచెస్ కోసం టికెట్స్ కోసం ప్రీ రిజిస్టర్ కానీ చేసుకోకపోతే మీరు చేసుకోండి. మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మీరు దాన్ని ట్యాప్ చేసి అయితే మీరు చేసుకోండి. అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు బ్లూ మెంబర్షిప్ని కూడా వాళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. ఇక రాజస్థాన్ రాయల్స్ టీము వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్ సేల్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ గౌహాతీలో జరిగేటువంటి మ్యాచ్ సంబంధించిన టికెట్స్ ప్రీ సేల్స్ అనేవి బుక్ మై షోలో స్టార్ట్ అయితే చేసింది. ఈ మ్యాచ్ సంబంధించిన టికెట్స్ అనేవి ఆల్రెడీ బుక్ మై షోలో సేలింగ్ ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇక రాజస్థాన్ రాయల్సే ఈ IPL 2025లో వాళ్ళ హోమ్లో జరిగేటువంటి మ్యాచెస్ కోసం టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఫస్ట్ అయితే తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఈ 2 టీంలు మాత్రమే టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేసినాయి. ఇంకా రిమైనింగ్ వేరే టీంలు ఇంకా సేల్కి అయితే తీసుకురాలేదు టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళైతే ఈ IPL 2025లో జరిగేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్ సేల్స్ వచ్చేసి మ్యాచ్కి ఒక 10 to 12 days ముందే తీసుకొని వస్తారు. వీళ్ళు ఈసారి కూడా ఆన్లైన్ టికెట్స్ మాత్రమే సేల్ అయితే చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు సేమ్ ఆన్లైన్ టికెట్స్ సేల్ చేశారు. ఆఫ్లైన్ టికెట్స్ అనేవి వాళ్ళు సేల్ చేయలేదు. ఆన్లైన్లో మీరు టికెట్ బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో మీరు రిడీమ్ చేసుకోవాలి. ఆన్లైన్ టు ఆఫ్లైన్ రిడీమ్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు, కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మాత్రమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు జస్ట్ టికెట్స్ రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో మీకు టికెట్స్ అనేవి వాళ్ళు సేల్ చేయరు. కౌంటర్ సేల్స్ అనేవి ఆఫ్లైన్లో ఉండవు. ఒకవేళ మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టోర్స్ అండ్ 24/7 స్టోర్స్ అండ్ జిమ్ఖానా గ్రౌండ్ ఈ 3 లొకేషన్స్ దగ్గర మీరు టికెట్స్ అనేవి మీరు ఆన్లైన్ టు ఆఫ్లైన్ రిడీమ్ అయితే చేసుకోవచ్చు ఫిజికల్ టికెట్స్ని. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చూసుకుంటే ఎల్ఐజీ ఇక ఈ IPL 2025 వరకు చూసుకుంటే వాళ్ళ మ్యాచ్ టికెట్లని ఇంకా సేల్గా తీసుకురాలేదు. వీళ్ళు గిట్లా టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకొస్తారు. KKR గిట్లా అంతే IPL 2025 టికెట్స్ కన్నా ముందు వాళ్ళు టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ తీసుకొని వచ్చి వాళ్ళు టికెట్స్ అనేవి సేల్ అయితే చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం LSG టికెట్లు వచ్చేసి మీకు బుక్ మై షోలోనే వస్తాయి. ఇప్పటి వరకు బుక్ మై షోలో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ టీమ్స్ టికెట్స్ అయితే మీకు బుక్ మై షోలో వచ్చేసినాయి. అఫీషియల్ టికెటింగ్ పార్ట్నర్ గిట్లా బుక్ మై షోనే IPL 2025 టికెట్స్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై ఇండియన్స్కి. ఇక లక్నో సూపర్ జైంట్స్ టికెట్లు గిట్లా మీకు బుక్ మై షోలోనే వస్తాయి. మీకు కొంచెం వెయిట్ చేయండి. ఇక రిమైనింగ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో కోల్కతా నైట్ రైడర్స్ కానీ RCB కానీ ఈ 2 మ్యాచ్లకు సంబంధించిన టికెట్ సేల్స్ అనేవి మీకు టికెట్ జీన్లు అయితే రావచ్చు. ఒకవేళ వస్తే కోల్కతా నైట్ రైడర్స్ టికెట్లు మీకు బుక్ మై షోలో వస్తూ ఉంటాయి, లేదనుకోండి టికెట్ జీన్లోనే వస్తాయి. టికెట్ జీన్లో మాక్సిమం మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ అనేవి సేల్కి వస్తాయి. అండ్ రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ royalchallengers.com ఉంటుంది కదా, అందులో ఇట్లా మీకు వాళ్ళ టికెట్స్ అనేవి సేల్కి అయితే వస్తాయి. మీరు వెయిట్ చేయండి. టికెట్స్ అప్డేట్ రాగానే నేను మీకు అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇక CSK, DC, SRH, PBKS, GT ఈ 5 టీంలకు సంబంధించిన టికెట్స్ అయితే మీకు డిస్ట్రిక్ట్ యాప్లో వస్తాయి. ఇంకా మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.